హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అన్న వెనకేంటన్నా ఎవరో బాటిల్ పట్టుకొని నుంచున్నాడు. పైగా బ్రిడ్జి పక్కన నుంచున్నాడు. ఎక్కడికన్నా వెళ్తున్నాడా డిస్కోకని మాత్రం అడగండి నన్ను. దీని వెనక పెద్ద డిస్కోనే ఉంది. ఈయన చూడండి ఈయన సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ బాటిలు యమునా నదిలో ముంచి ఆ యమునా నది నీళ్లు ఎంత సురక్షితంగా ఉన్నాయో మనకు చూపించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆవిడ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆవిడ చెయ్యని తప్పు లేదు, చెత్త పని లేదు. సొల్లు సొట్ట కబుర్లయితే కోకోలో ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ యమునా నది పూర్తి స్థాయిలో క్లీన్ చేశాం అని ఆవిడ చెప్తున్న దానికి బలం చేకూర్చడానికి వీళ్ళంతా చేస్తున్నటువంటి కామెడీ స్టంట్స్ ఇవన్నీ. వీళ్ళు పొలిటీషియన్స్ ఎలా అయ్యారో వీళ్ళ బ్రతుకులు అని మీరు దయచేసి టీవీకి చెప్పులు తీసి విసిరేయకండి. ఈ కామెడీని బాగా ఎంజాయ్ చేయండి. ఓకే. చూడండి. ఆ! వాటర్ పట్టాడనుకుంటున్నారా మీరు? మీరప్పుడు పఫ్‌లో కాలేసినట్టే. మీకు క్లియర్‌గా చూపిస్తా ఒకసారి చూడండి. ఈయన ఆల్రెడీ వెళ్ళేటప్పుడే ఇందుట్లో వాటర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. దాన్ని మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా ఇప్పుడు. ఈ వాటర్ ఉన్నాయి. ఈయన యమునా నదిలో ఆ వాటర్‌ని ముంచి వాటి సురక్షితతని మనకి పరిచయం చేస్తున్నట్టు బిల్డప్ కొడుతున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఇతను. ఒకసారి చూడండి. అబ్బా! ఓయన్నో! మోడీ కన్నా మంచి ఆర్టిస్టులు దొరికారబ్బా మనకి. అదిగో. ఆ! ఆ! సో, ఈయనొక్కడే అనుకుంటే మీరు కప్పులో కాలేసినట్టే, బురదలో కాలేసినట్టే. ఇంకొక మహానుభావుడు గూడా ఉన్నారు. ఇదొద్దులేండి. ఇది లాస్ట్ పంచె అదిరిద్ది. చూడండి. ఈయన అజిత్ భారతి అంటూ ఈయనొక వ్యక్తి. ఈయనకు సంబంధించింది నిజం చెప్పాలంటే ఈయన మంచి పేరున్న వ్యక్తే. ఈయన చేస్తున్న దరిద్రాన్ని మీరు చూసినట్లయితే ఆయన వాటర్ డబ్బాలో వాటర్ పట్టుకొని ముంచినట్టు సురక్షితని యమునా నది వాటర్ యొక్క క్లీన్ వాటర్‌ని ప్రెజెంట్ చేయడానికి చూసాడు. ఈయన ఆల్రెడీ ముంచిన వాటర్‌ని తాగే ప్రయత్నం చేస్తాడు డైరెక్ట్‌గా. యమునా వాటర్ ఇంత సురక్షితంగా ఉన్నాయి. నేను తాగుతా చూడండి అన్నట్టుగా మనోడు డ్రామా భలే ఆడతాడు చూడండి. అది ఫోటోస్ తీసుకొని దాన్ని థంబ్‌నెయిల్‌గా చేసుకున్నాడు ఈయన చూడండి. అండ్ ఆ! తాగురా, తాగు, తాగురా అక్కడే పెట్టుకున్నావుగా. తాగురా, తాగడాడు. అది. సో, ఇలాంటి జించక కామెడీలు బోలెడవుతున్నాయనమాట. ఈడు తాగుతాడని నేను గూడా అనుకున్నా. తాగకుండా ఆ వాటర్ పడేసి సురక్షితమైన నీరే అంటూ ఈయన కూడా ఆ వాటర్ పారపోయటం జరిగింది. అసలు ఎందుకు ఇన్ని స్టంట్లు ఎందుకు జరుగుతున్నాయి యమునా నది చుట్టూ అంటే, యమునా నదిని క్లీన్ చేస్తానంటూ పాపం ఆవిడ ప్రామిస్ చేయటం జరిగింది. ఆ ప్రామిస్ చేసిన తర్వాత క్లీన్ చేసిందా అంటే చేయనే చేయలే. అంతకన్నా తెలివిగా ఒక మంచి స్కెచ్ ఏసింది. ఆ స్కెచ్ ఏంటో మీకిప్పుడు నేను చెప్పబోతున్నా చూడండి. ఇది యమునా నది. ఇది యమునా నది. చూడండి ఒకసారి. అన్న యమునా నదిలో ఇదేంటన్నా అని అడిగితే అక్కడే ఉంది అంతా మతలబ్. చూడండి ఒకసారి. ఇది ఘాట్. యమునా నది ఘాట్. ఇక్కడికొచ్చి ఎవరైనా పుణ్యస్థానాలు ఆచరించొచ్చు. సురక్షితమైన నీరనేసి చెప్పొచ్చు. ఈ సురక్షితమైన నీరుని యమునా నది నుంచి సెపరేట్ ఎందుకు చేశార్రా అంటే, దానికి సంబంధించినటువంటి ఆన్సరు నేనే చెప్తా. ఓకే. ఇదిగోండి. ఇక్కడ వరకు ఏదో మన ఇంట్లో పొలాల్లో గనక చేపల కోసం కొద్దిగా తవ్వి, ఆ చేపల చెరువు చేసుకుంటాం గదా! అలా చేశారు. యమునా నది ఘాట్ వరకు కరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. దాన్ని వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే, ఆ నీరు వరకు యమునా నది నీరని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈయన గూడా సుప్రసిద్ధ పత్రకార్ అంటే హిందీలో పత్రకార్ అంటారు. రిపోర్టర్. ఆయన గూడా అక్కడికెళ్ళి యమునా నది వాటర్ స్వచ్ఛమైంది అంటూ రిపోర్ట్ చేయటం జరిగింది. ఒకసారి మీరు చూడండి. అసలు ఇదేంట్రా అని ఏనా ఎదవా చెప్పట్లేదు. అంటే ఇక్కడ రెడ్‌గా కట్టారు ఏంట్రా? అది యమునా నది అట్టుంటే ఇక్కడి వరకు ఎందుకు బ్లాక్ చేశార్రా అన్నది ఏ ఒక్కడు చెప్పకుండా, యమునా నది ఘాట్ పక్కనున్నటువంటి చిన్న చెరువు లాంటి ప్రదేశంలోకెళ్ళి ఆ వాటర్ సూపరో, సూపరో, సూపరో అని సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారు బీహార్ ఎలక్షన్స్‌కి ముందు. అంటే మోడీ ప్రభుత్వం యమునా నది మొత్తాన్ని ప్రక్షాళన గావించి అద్భుతమైనటువంటి చేసిందనేది వీళ్ళ ఉద్దేశం. కానీ ఇక్కడ రియాలిటీ మీరు చూడండి అసల. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇదేమో ఘాటు.
అదేమో యమునా నది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే మధ్యలో కరెక్ట్‌గా పాండ్ కట్టినట్టు ఇది కట్టారు చూసారా? ఇది. దీన్ని తీసుకొచ్చి యమునా నదిని సురక్షితంగా చేశారని ఈవిడ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఇదిగో హ్మ్. ఈ మీడియా అంతా ఎలా అయిందంటే గోడి మీడియా అంతా కలిసి చివరికి పవర్‌ఫుల్ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఆయన కాళ్ళు పట్టించుకునే స్థితికి వెళ్ళిపోయింది ఈ సమాజం. మీడియా వాళ్ళు తొత్తులుగా మారిపోయారు అన్నది ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్. ఆ తొత్తులంతా కలిసి ఒక రాంగ్‌ని పాజిటివ్‌గా ప్రాపగండా చేయాలని చూస్తున్నారు. అది సరే కానన్నా అక్కడ పాండ్ వరకు ఎలా మంచినీరొచ్చింది? ఓకే. యమునా నదిని డైవర్ట్ చేశారు మధ్యలో కట్టి. ఆ పాండ్ వరకు ఎలా మంచినీళ్ళొచ్చిందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! గ్రీన్ కలర్ పైప్ లైన్స్. ఇవి సోనియా పార్క్ నుంచో, సోనియా ఘాట్ నుంచో వస్తున్నటువంటి వాటర్. ఆ గంగా జలాలు పరిశుద్ధంగా అంటే క్లీన్ చేసిన తర్వాత వాటిని డైవర్ట్ చేసే పైప్ లైన్స్‌ని ఇటు డైవర్ట్ చేసి, ఈ పైప్ లైన్స్‌ని తీసుకొచ్చి యమునా నదికి మంజీరా వాటర్ లాగా ఈ వాటర్‌ని యమునా నదికి కలిపారు. అంటే వాళ్ళు తయారు చేసుకున్న పాండులోకి కలిపేసారనమాట. మీరు చూస్తున్నారు కదా! ఇదిగోండి. ఇదే ఘాటు. ఇదే వాటర్. ఈ ఎక్కడైతే ఈ కట్టారో అక్కడ వరకు మంచి నీళ్ళని ఫిల్ చేయడం కోసం ఆ గ్రీన్ కలర్ పైపుల ద్వారా వాటర్‌ని తరలించి యమునా మొత్తాన్ని క్లీన్ చేశామనే ఒక ప్రాపగాండాని మంచి పేరుని సాధించాలని చూస్తున్నాం. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఈ పైప్ లైన్‌ల ద్వారా, ఈ లివర్స్ ద్వారా ఆ పాండ్‌లోకి వాటర్ అనేది పంపించారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత దరిద్రాన్ని మన కళ్ళ ముందు చూస్తూ ఇటు యమున పారుతుంటే ఇక్కడి వరకు పాండ్ కట్టి దాన్ని ప్రజలకు చూపించి ఏదో మేమంతా ఇది చూసారా? నేను చూయించిన గ్రీన్ పైప్ లైన్ ఇదే. మళ్ళీ వేరే ప్రదేశం అనుకోని మీరు అనుకోకండి. దయచేసి మీకు ఇప్పుడు చూయించాను కదా! పైప్ లైను. ఆ పైప్ లైన్ ఇదేననమాట. మీకు ఇందాకటి వరకు చూయించాను కదా! ఆ గ్రీన్ కలర్ పైప్ లైన్ ఇది. ఇది. సో, అర్థమైంది కదా! ఈ విధంగా ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడికి వాటర్ ఇచ్చేసి యమునా నదిని ప్రక్షాళన చేసామంటూ బీజేపీ గవర్నమెంట్ చెత్త చెత్త పిల్ల రాజకీయాలను చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నమ్మించటం వాళ్ళ వంతైతే నిజాలు తెలుసుకొని నిజాలు మాత్రమే ప్రజలకు అందించటం మా వంతు. మాలో కూడా చాలామంది రిపోర్టర్స్ ఇలా అమ్ముడిపోయి పెద్ద పెద్ద రిపోర్టర్స్ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఉన్నవారు అమ్ముడిపోయి మరీ కక్కిని కూటుకు ఆశపడుతూ ఉన్నారన్న విషయాన్ని తలుచుకుంటేనే ఒళ్ళంతా చుగుప్స ఫీలింగ్ వస్తూ ఉంది. సో, ఇటువంటి దరిద్రాలని మీ మీదకి తీసుకొచ్చి యమున అనే పవిత్రమైన నదిని పవిత్రం చేయకుండా గంగని గతంలో మోడీ ఎంత పవిత్రంగా గంగని మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానని చేయలేదో యమునను కూడా అలాగ చేయకుండా ఆ ఘాట్ వరకు ఒక చెరువును తవ్వి అందుట్లోనే వాటర్ నింపి గంగా జలాలు నింపి దాన్ని వీళ్ళిలా మీడియాకి అన్నిటికీ యమునా నదిని ప్రక్షాళన చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఏ చెప్పుతో కొట్టాలి భయ్యా? ఆలోచించండి. వాస్తవాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో తెలుసుగా. బీజేపీ గవర్నమెంట్‌ని ఏం చేయాలో తెలుసు కదా! తెలిసినప్పుడు కింద ఓ ఏసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి.